మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 డిసెంబర్ 4వ తేదీ గురువారం రోజున మార్గశిర పౌర్ణమి రాబోతుంది. దీనినే కోరల పౌర్ణమి అంటారు. ఈరోజే దత్తాత్రేయ జయంతిని, అన్నపూర్ణ జయంతిని జరుపుకుంటారు. ఆ మార్గశిర పౌర్ణమి మార్గశిర గురువారంతో కలిసి రావటం చాలా విశేషం. ఇలా 100 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు బియ్యం డబ్బాలో ఇది వేస్తే చాలు, మీ జీవితంలో ఎంత తిన్నా తరగని అష్టైశ్వర్యాలు వచ్చి చేరుతూ ఉంటాయి. అప్పుల బాధలు, పేదరికం పూర్తిగా తొలగిపోతాయి. ధనం నిరంతరం మీ ఇంటికి ప్రవహిస్తూనే ఉంటుంది. మీ జన్మ ధన్యమైపోతుంది. మీకు తరతరాలకు తరగని సంపద వస్తుంది. ధనానికి కానీ ధాన్యానికి కానీ అస్సలు లోటనేదే ఉండదు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతకీ ఈ అద్భుతమైన పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోనికి వెళ్లే ముందు శ్రీమాత్రే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మన జీవితంలో సహజంగా ఆర్థిక కష్టాలు వస్తూనే ఉంటాయి. మనిషి అన్నాక కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ కొంతమందికి కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. మరి కొంతమందికి మాత్రం ఆ కష్టాలు అలానే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎంత కష్టపడినా ఆ కష్టాలు తగ్గవు. ఇలాంటి వారు కష్టాల నుండి బయటపడి జీవితంలో డబ్బుకు లోటు లేకుండా జీవించాలంటే మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. పౌర్ణమి చాలా శక్తివంతమైనది. పౌర్ణమి అనేది శూన్యతిథి. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ పౌర్ణమి రోజున ఒక గ్లాసులో పాలు పోసి ఆ పాలల్లో బియ్యం కలిపి ఆ పాలను చంద్రుడి వెలుగులో ఉంచాలి. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు కూడా కాసేపు పౌర్ణమి చంద్రుడి వెలుగులో కూర్చోవాలి. ఇలా ఒక అరగంట సేపు బెల్లం కలిపిన పాలను చంద్రుడి వెలుగులో ఉంచి, అంటే డాబా పైన కానీ ఇంటి ముందు అరుగు మీద కానీ ఎక్కడైతే చంద్రుడి కిరణాలు, చంద్రుడి వెలుగు ఉంటుందో అక్కడ బెల్లం కలిపిన పాలను ఉంచి ఆ తర్వాత ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారితో ఈ పాలను తాగించాలి. ఇలా చేయటం వలన మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. మనసుకు చాలా ఉల్లాసంగా ఉంటుంది. మనుషులు యాక్టివ్గా మారిపోతారు. కనుక మానసిక రుగ్మతలు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేసుకోండి. చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఈ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో ఆడవారు తప్పనిసరిగా దీపారాధన చేయాలి. అలా దీపారాధన చేసేటప్పుడు వెలుగుతున్న దీపంలో చిటికెడు గంధం పొడిని వేస్తే చాలా మంచిది. ఇలా ఈరోజు గంధం పొడి వేసి దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ఉంటాయి. అన్యోన్యత పెరుగుతుంది. ఇంటికి చాలా మంచిది. కనుక ఈ పౌర్ణమి రోజున అందరూ ఉదయం సాయంత్రం చిటికెడు గంధం పొడి వేసి దీపారాధన చేయండి. ఈ పౌర్ణమి రోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేస్తారో అలాంటి వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉంటాయి. బియ్యం లేకుండా మన మనుగడ సాగదు. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ధనవంతుడైనా సరే, కటిక పేదవాడైనా సరే తినేది బియ్యాన్నే తప్ప వెండిని, బంగారాన్ని, డబ్బును తినలేరు. అలా అని ధనానికి, బంగారానికి, వెండికి విలువ లేదని కాదు. మానవ జీవితంలో ధనం అనేది చాలా ముఖ్యమైనదని, చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ధనం వెనుక పరుగులు తీస్తారు. ఇంట్లో బియ్యాన్ని అందరూ బియ్యం డబ్బాలో, బియ్యం రమ్ములో స్టోర్ చేసి ఉంచుతూ ఉంటారు. బియ్యం డబ్బాలో ఈ పౌర్ణమి రోజు ఇదొక్కటి వేస్తే చాలు, సమస్యలు పోయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ధనం సంపాదించే మార్గాలు కూడా తెలుసుకుంటారు. ఎలాంటి ధన సమస్యలు ఉన్నా పోతాయి. ఆర్థిక కష్టాలన్నీ కూడా పోతాయి. అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. బియ్యం అనేవి తరిగిపోకుండా ఇంట్లో ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. ఏమీ లేదు, ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున సాయంత్రం చీకటి పడిన తర్వాత చక్కగా ఈ మూటను బియ్యం డబ్బాలో వేసుకోండి చాలు. బియ్యం రమ్ము ఎప్పుడూ కూడా పూర్తిగా ఖాళీ చేయకూడదు. ఖాళీ అయ్యే వరకు అలా ఉంచేయకూడదు. కొంచెం బియ్యం ఉండగానే ముందే బియ్యం బస్తా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. అలా బియ్యం ఖాళీ అవ్వకుండా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ ఉంటుంది.
అలాగే బియ్యం డబ్బాలో బియ్యం ఎప్పుడూ పురుగు పట్టకుండా ఉండేలాగా చూసుకోవాలి. కొంతమంది చేతితో బియ్యాన్ని రమ్ములో వేస్తే ఆ బియ్యానికి ఈజీగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో కొన్ని వేప ఆకులను, అంటే ఒక గుప్పెడు వేప ఆకులను బియ్యం డబ్బాలో వేయండి. అలా వేయటం వలన బియ్యానికి పురుగు పట్టకుండా ఉంటుంది. ఇక ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా ఈ పౌర్ణమి రోజున ఒక క్లాత్ని తీసుకోండి. పసుపు రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగు, ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉండే క్లాత్ను అయినా సరే తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఆ క్లాతులో ముందుగా 5 తులసి ఆకులు వేయండి. ఎందుకంటే తులసి ఆకులు దరిద్రాన్ని పోగొడతాయి. తులసి ఆకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. పైగా తులసి ఆకులు లక్ష్మీదేవి స్వరూపం గనుక 5 తులసి ఆకులను వేయండి. తరువాత ఈ వస్త్రంలో 2 లక్ష్మీ గవ్వలు కూడా వేయండి. ఎందుకంటే లక్ష్మీ గవ్వలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీ గవ్వలతో అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. కనుక 2 లక్ష్మీ గవ్వలను క్లాతులో వేయండి. మీ దగ్గర లక్ష్మీ గవ్వలు లేకపోతే 2 గోమతి చక్రాలను కానీ 2 గురువింద గింజలను కానీ వేయండి. అవి కూడా లేవు అనుకునేవారు 2 పసుపు కొమ్ములను వేయండి. ఆ తర్వాత 11 రూపాయల నాణాలను ఈ వస్త్రంలో వేసి వీటన్నిటినీ కూడా ఒక చిన్న మూటలాగా కట్టండి. తర్వాత ఈ మూటను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ధూపం చూపించి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి బియ్యం రొమ్ములో పడేయండి. అంటే బియ్యంలో లోపలకు పాతినట్టుగా పాతేయండి. ఇలా పెట్టడం వల్ల మీ తరతరాల వరకు ధనానికి ధాన్యానికి లోటు రాకుండా ఉంటుంది. ఆర్థిక సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, విపరీతంగా ధనం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, మీకు తిరగనేదే ఉండదు. కనుక అందరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఈ పరిహారాన్ని చేయండి. కానీ ఈ పరిహారం చేసేవారు ఈరోజు ఒక నియమాన్ని పాటించాలి. అదేమిటి అంటే నాన్ వెజ్ తినకూడదు. గుడ్డు, మాంసము ఇలా ఏ విధమైన నీచు పదార్థం తినకుండా ఈ పరిహారం చేయాలి. బియ్యం డబ్బాలో పెట్టిన ఈ మూటను 6 నెలల తర్వాత తీసేసి ఏదైనా గుడి ప్రాంగణంలో వదిలివేయాలి. ఇక వేరే చోట పడేయకూడదు. ఈ చిన్న పరిహారంతో చాలా అద్భుతాలు జరుగుతాయి. కనుక మీరు కూడా ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో దీనిని వేసి శుభ ఫలితాలను పొంది ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. మార్గశిర పౌర్ణమి ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. ఈ రోజు రాత్రి చంద్రుని కిరణాల్లో అమృతం నిండి ఉంటుంది. పాపపుణ్యాల ఫలితాలే స్వర్గ నరకాల ప్రవేశాలకు కారణమవుతూ ఉంటాయి. ఎవరు ఆలయానికి వెళ్ళినా పూజా మందిరం దగ్గర కూర్చొని భగవంతుడిని ఆరాధించిన పుణ్య ఫలాలను ప్రసాదించమనే కోరుకుంటూ ఉంటారు. తెలియక చేసిన పాపాల నుంచి విముక్తిని కలిగించమనే కోరుకుంటూ ఉంటారు. నిప్పు తెలిసి తాకినా తెలియక తాకినా కాలి తీరుతుంది. అలాగే పాపం అనేది తెలిసి చేసినా తెలియక చేసినా జన్మజన్మల పాటు వెంటాడుతూ ఉంటుంది. పాపాలన్నీ కూడా నరకానికి దారిని ఏర్పాటు చేస్తాయి. అక్కడ జీవుడు పడే యాతన అంతా ఇంతా కాదు. అందుకే నరక బాధలను అనుభవించే పరిస్థితి రాకూడదని అంతా కోరుకుంటూ ఉంటారు. మృత్యు భయం లేకుండా ఉండాలంటే, నరక బాధలు పడకుండా ఉండాలంటే యమధర్మరాజు అనుగ్రహం కావాలని శాస్త్రాలలో చెప్పబడుతుంది. అందరి ప్రార్థనను ఆయన ఆలకించి అనుగ్రహించే రోజుగా మార్గశిర పౌర్ణమి చెప్పబడుతుంది. దీనినే కోరల పున్నమిగా పిలుస్తూ ఉంటారు. ఈ పున్నమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజున ఆయనను పూజించటం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని అంటారు. ధర్మరాజు అనుగ్రహమే ఉంటే నరక బాధలు తప్పుతాయి. నరక బాధల నుంచి తప్పించే పౌర్ణమి కావటం వలన దీనిని నరక పౌర్ణమిగా కూడా భావిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకొని ఉంటాడు. ఈ రోజుల్ని యమత్రష్టలుగా చెప్తూ ఉంటారు. మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి. కనుక కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. ఇక కోరల పున్నమి రోజున కుడుములు చేసి వాటిని ఉరికి కుక్కలకు వేయటం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది. శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చేయటం వలన ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు. దంత సంబంధమైన దోషాలు, వ్యాధులు రాకుండా ఉంటాయని విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాదు ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు. కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయం ఉండదని వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలాగా తాను కూడా సహకరిస్తాడని యమధర్మరాజు సమర్థిస్తాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది.
రోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. ఇలా కోరల పున్నమి ఎంతో ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈరోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది. ఘోర నరకాలు తప్పుతాయి, రాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసరపప్పు గోమాతకు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. ఈ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను ఈ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. ఇలా ఈ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. మార్గశిర మాసం అనేది చాలా గొప్ప మాసం. ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా మార్గశిర గురువారాలలో లక్ష్మీవార వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవిని బాగా పూజిస్తారు. ఈ మార్గశిర మాసం మధ్యలో వచ్చేది మార్గశిర పౌర్ణమి. అంటే మార్గశిర మాసం మొత్తం 30 రోజుల పాటు ఉంటుంది. కరెక్ట్గా మధ్యలో 15వ రోజున పౌర్ణమి వస్తుంది. ఈ మార్గశిర పౌర్ణమి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమినే కోరల పౌర్ణమి అని అంటారు. ఈరోజు దత్త జయంతిని జరుపుకుంటారు. అందులోనూ ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తుంది. ఇలా కలిసి వచ్చే రోజుకు చాలా శక్తులు వస్తాయి. కాబట్టి ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్. ఈ పౌర్ణమి ఒక్క రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టి గుమ్మానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత చక్కగా లక్ష్మీదేవిని పూజించి దద్దోజనాన్ని కానీ పొంగలిని కానీ నైవేద్యం పెట్టండి. మార్గశిర మాసంలో ఈ ఒక్క పౌర్ణమి రోజు ఇలా లక్ష్మీదేవిని పూజిస్తే ఈ నెలంతా పూజించిన ఫలితం వచ్చేస్తుంది. కనుక స్త్రీలు తప్పనిసరిగా ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించండి. దద్దోజనాన్ని కానీ పొంగలిని కానీ నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మీ కుటుంబం అంతా కూడా స్వీకరించండి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్నీ కలిసి వస్తాయి. ఈ పౌర్ణమి రోజు స్త్రీలు కొన్ని తప్పులు చేయకూడదు. అవి ఏమిటి అంటే ఈరోజు ఆడవారు గుమ్మాన్ని తొక్కటం, గుమ్మం మీద కూర్చుని తలదువ్వటము, గుమ్మం మీద కూర్చొని పూలుమాల కట్టుకోవటము, గుమ్మం మీద కూర్చొని తినటము, గోర్లు కత్తిరించటము వంటి పనులు చేయరాదు. అలాగే ఈరోజు స్త్రీలు అకారణంగా ఏడవకూడదు, అనవసరపు మాటలు మాట్లాడకూడదు. పౌర్ణమి రోజు పాలను మీ చేతిలో డైరెక్ట్గా ఎవ్వరికీ ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. పొరపాటున ఈ పౌర్ణమి రోజున ఈ తప్పులు చేశారంటే 7 జన్మల దరిద్రం పడుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు అనేవి లేకుండా పోతాయి. ఈ కోరల పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు తెల్లటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది.
ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పూర్ణిమ నాడు జరుపుకుంటూ ఉంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వర్ల అవతారమైన దైవ స్వరూపులు దత్తాత్రేయ స్వామివారు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు గనుక అతడికి దత్త అని పేరు వచ్చింది. అతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయ్యింది. దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల అంశలతో కూడిన అవతారమూర్తి. ఉపవాసము, జపం, ధ్యానం, పారాయణము, ప్రార్థనలు, భజనలు, వేడుకలు జరుపుకునేదే ఈరోజు. దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈరోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. ఈరోజు దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముఖ గీత, శ్రీపాద వల్లభ చరిత్ర, నృసింహ సరస్వతి చరిత్ర, షిరిడి సాయిబాబా చరిత్ర, శ్రీదత్త దర్శనం వంటివి పారాయణం చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉండటం కూడా ఆనవాయితీనే. సాయం వేళల్లో భజనలు చేస్తారు. దత్తాత్రేయ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు. అందువల్ల అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయము ఉండదని వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. అప్పట్నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమయ్యింది. ఈరోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈరోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరకబాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ స్వామివారు జన్మించారు. ఈరోజు గురువును పూజిస్తే చాలా మంచిది. లేదంటే దగ్గరలో దత్తాత్రేయ స్వామివారి సన్నిధానం ఉంటే గనుక అక్కడికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకోండి. అలాగే ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి అంటారు. ఈ పున్నమి రోజు ప్రాతకాలంలో ఒక పని చేస్తారు. అదేమిటంటే కుక్కలకు రొట్టెలు, చపాతీలు పెట్టేవారు కూడా అది కొరికి పెడుతూ ఉంటారు. ఎందుకంటే కార్తీక మార్గశిర మాసాలు యమ ద్రష్టలు ఈ సమయంలో యముడు కోరలు తెరుచుకుని ఉంటాడు. ఈ సమయంలో మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. మనం గమనిస్తే ఈ కాలంలోనే చాలామంది చనిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో యముడికి కోరలు వస్తాయి. ఇలాంటి అపమృత్యు దోషాలను తొలగించుకోవడానికి కుక్కలకు ఆహారం పెట్టాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏమిటంటే సంవత్సరంలో ఒక్కసారైనా సరే రోడ్ల మీద తిరిగే కుక్కలకు ఆహారం పెట్టాలి. కుక్కలకు ఒక్కసారి ఆహారం పెట్టినా అవి ఆ మనిషిని మర్చిపోవు. ఒక్కసారి కుక్కకు ఆహారం వేశారంటే మళ్ళీ ఆ కుక్క మిమ్మల్ని చూసినప్పుడు తోక ఊపుతుంది, మిమ్మల్ని గుర్తుపడుతుంది. అందులోనూ కొరికిన ఆహారాన్ని కుక్కకు ఆహారంగా పెడితే అది ఆ మనిషిని అస్సలు మర్చిపోదు. ఆ కుక్క ఇక ఆ మనిషిని కరువదు, ప్రమాదాలు తగ్గిపోతాయి. అందుకని మార్గశిర పౌర్ణమి రోజు కుక్కలకు ఆహారం పెడుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో చపాతీలు, రొట్టెలు పెడతారు. మరికొన్ని ప్రాంతాల వారు కుడుములు పెడతారు. ప్రత్యేకించి ఈ కోరల పౌర్ణమి రోజు పెళ్ళైన ఆడవాళ్ళు కుక్కలకు చపాతీలను లేదా రొట్టెలను లేదా కుడుములను పెడితే భర్తకు ఉండే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, భర్తకంతా మంచే జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు.
ఇవి పెట్టడం కుదరని వారు ఈరోజు కొంచెం అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా ఆ పెరుగన్నాన్ని పెట్టినా కూడా అద్భుత ఫలితాలు వస్తాయి. అపమృత్యు దోషాలు పోతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అసలేదీ లేని వారు మీకు అందుబాటులో ఉన్న ఏదో ఒక ఆహారాన్ని పెట్టినా చాలా మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఇంట్లో అందరూ కూడా కుక్కలకు ఆహారం పెట్టకపోయినా ఇంటి ఇల్లాలు మాత్రం తప్పనిసరిగా పెట్టాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కుదిరితే పిల్లలు, భర్త అందరూ కలిసి కుక్కలకు ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి. ఇంట్లో పెంచుకునే కుక్కలకు కాదు, రోడ్ల మీద తిరిగే కుక్కలకు మాత్రమే పెట్టాలి. ఇలా కుక్కలకు ఆహారం పెట్టడం వలన మీకు అపమృత్యు దోషాలు ఉండవు. ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు కుక్కలకు ఆహారం పెట్టడం అస్సలు మరువవద్దు. ఈ పౌర్ణమి రోజే దత్త జయంతిని జరుపుకుంటూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అవతారాల్లో దత్తావతారం 6వ అవతారం. ఈ దత్తరూపం అసామాన్యమైనది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్వాలు మూర్తి భవించి ఉద్భవించినదే దత్తావతారం అని పండితులు చెప్తూ ఉంటారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో శుద్ధ పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతిని భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ దత్తాత్రేయుణ్ణి శివుడు, బ్రహ్మ, మహేశ్వరుని అవతారంగా భావిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా భక్తులు ఆయన ఆశీర్వాదం పొందేందుకు దత్తుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం మార్గశిర పూర్ణిమ నాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరం యొక్క ప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు. దత్తం అంటే ఇచ్చినవారు అని అర్థం. అత్రి కుమారుడు కావటంతో ఆత్రేయుడయ్యాడు. ఈరోజు పవిత్రమైన నదులలో స్నానం చేసి దత్తాత్రేయుడిని పూజిస్తే మంచి ఆయురారోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే పేదలకు దానం చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉంటారు. దత్త జయంతిని మధ్యాహ్నం వేళ కాకుండా పూర్ణిమ రాత్రి జరుపుకోవటం మంచిదని పెద్దల వాక్కు. పౌర్ణమి నాడు దత్తుణ్ణి పాలల్లో అభిషేకించి మనసులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయములు చేకూరుతాయి. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే భూత, ప్రేత, పిశాచాలు బాధించవు. గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే విద్యార్థులకు స్వామి అనుగ్రహంతో చదువు బాగా వస్తుంది. సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి, అనసూయ దంపతులకు మార్గశిర పూర్ణిమ రోజున త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. సృష్టికర్త బ్రహ్మ సృష్టికి ముందుగా అత్రిని సృష్టించారు. అత్రి మహా తపస్సంపన్నుడు. అత్రికి కర్దమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది. అనసూయ మహాపతివ్రతగా పేరు తెచ్చుకుంది. ఒకసారి త్రిమూర్తులు మానవ రూపంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారు ఆశ్రమంలో కాలు మోపగానే భూమి పులకిస్తుంది. జంతువులు, పక్షులు ఆనందంగా కేరింతలు కొడతాయి. పూలతో నిండిన చెట్టు కొమ్మలు పరవశంగా అటు ఇటు ఊగుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంతో కేరింతలు కొడుతున్న ఋషి బాలుని చూసిన త్రిమూర్తులు మనం కూడా కొంతకాలం అత్రి ఆశ్రమంలో ఉండాలి అని అనుకుంటారు. ఆశ్రమానికి వచ్చిన అతిథులకు అత్రి దంపతులు సకలోపచారాలు చేసి ఆతిథ్యం స్వీకరించమని కోరతారు. అయితే ఆతిథ్యం స్వీకరించడానికి త్రిమూర్తులు ఒక షరతు పెడతారు. అనసూయ శరీరంపై ఎటువంటి వస్త్రాలు లేకుండా నగ్నంగా వడ్డించాలని షరతు పెట్టారు. వచ్చిన వారు సాక్షాత్తు త్రిమూర్తులేనని గ్రహించిన అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చి వారికి ఆశ్రమంలో స్నానం ఇచ్చి ఆకలి తీరుస్తుంది. ఆశ్రమంలో త్రిమూర్తులు ఆనందంగా గడుపుతూ ఉంటారు. సరస్వతి, లక్ష్మి, పార్వతులు భర్తలను వెతుక్కుంటూ అత్రి మహర్షి ఆశ్రమానికి వస్తారు. పసిపిల్లలుగా ఉన్న తమ భర్తలను గుర్తించలేక తమ భర్తలకు యథారూపమివ్వమని అనసూయాదేవిని కోరుకుంటారు. అప్పుడు అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులకు యథారూపమిస్తుంది. అత్రి దంపతుల భక్తి, వారు చూపించిన పుత్ర వాత్సల్యానికి మెచ్చి త్రిమూర్తుల అంశతో 3 పిల్లలుగా జన్మించేటట్లు త్రిమూర్తులు వరమిస్తారు. తర్వాతి కాలంలో మహా తపస్సంపన్నుడైన అత్రి మహర్షి నేత్రం నుంచి బ్రహ్మచంద్రుడిగా జన్మిస్తాడు. అనసూయ గర్భమున శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడుగాను, పరమేశ్వరుడు దుర్వాస మహర్షిగాను జన్మిస్తారు. శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన దత్తాత్రేయునిలో బ్రహ్మ, మహేశ్వర్ల శక్తి కూడా ప్రవేశించి దత్తాత్రేయుడు మహాజ్ఞానిగా మారుతాడు. ఈ పౌర్ణమి రోజు అన్నపూర్ణ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవన ఆధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు.
అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృత అన్నము వజ్రాలు పొదిగిన గరిటెతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందించే అంశము అద్భుతము. ఒకానొక శుభోదయం నాడు అమ్మవారు అయ్యవారు కైలాస శిఖరం మీద సుఖాసీనులై ఉండగా ఎప్పటిలాగానే పార్వతీదేవి శివుడిని ప్రకృతి పురుషులలో ఎవరు అధికులు అని ప్రశ్న సంధించింది. అప్పుడు శుద్ధ సత్వమైన పురుషుని వలనే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు చెప్పగా ఇరువురి మధ్య చిన్న వాదోపవాదాలు జరిగి ఆఖరుకు అమ్మవారు ప్రకృతి ప్రభావం తెలియజేయ సంకల్పించి తన శక్తిని ఉపసంహారం చేసి అంతర్ధానమవుతుంది. దానితో పోషణ లేక లోకాలన్నీ కూడా అల్లకల్లోలమైపోతాయి. కానీ తన దృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తూ ఉంటే తట్టుకోలేక అమ్మవారు కాశీ పట్టణంలో తానే గరిట పట్టుకుని వండి కోట్లాను కోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది. శివ గణమంతా ఆకలికి తట్టుకోలేక ఆహాకారాలు చేస్తూ ఉంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని నిరతి ఆనంద స్వరూపుడు అయిన శివుడు భిక్షాటనకై భిక్షపాత్ర తీసుకుని కాశీకి వెళ్ళి అన్నపూర్ణ చేతిలో అన్నం స్వీకరిస్తాడు. అప్పుడు ఇద్దరిలో ఎవరు అధికులు కారని ప్రకృతి పురుషులిద్దరూ అన్నింటా సమానమని చాటి చెప్పి మరలా కైలాసానికి వెళ్ళిపోతారు. అలా కాశీలో అన్నపూర్ణగా అమ్మ శక్తి నిలిచింది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.